హాయ్ అండి. మా పాట్లాక్ ఫ్యామిలీస్ అంతా నన్ను డిఫాల్ట్గా చేయమని అడిగే వెజిటబుల్ చట్నీ అండి. ఎప్పుడు నా రెసిపీ ఇదేనమాట. పాట్లాక్లో డిఫాల్ట్గా ఇదంటే అందరికీ చాలా ఇష్టం. ఈ పచ్చడి మా ఇంట్లో కూడా అందరికీ బాగా బాగా ఇష్టం అనమాట. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేయాల్సి వస్తుందండి. దీనికి నేను ఒక ఎగ్ ప్లాంట్ అండి, ఒక పెద్ద సైజు ఎగ్ ప్లాంట్ అంటే పెద్ద వంకాయ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, వాటిని శుభ్రంగా కడిగేసి కొంచెం ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి అందులో వేయించుకుంటున్నాను. వేగిపోయినాయి తీసేసి ఒక బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకుందాము. చాలా అసలు ఈ పచ్చడి అయితే ఇడ్లీ, దోశలు అన్నిట్లో కూడా బాగుంటుందండి. ఒక 2 గరిటెల వరకు 2 గరిటెలు వేసాను అనమాట. 2 గరిటెల వరకు ధనియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, తర్వాత కట్ చేసి పెట్టిన ఎగ్ ప్లాంట్ కూడా వేసేసి ఆయిల్లో మగ్గపెట్టుకుంటున్నాను. ఒక కేజీ వరకు టమాటా ముక్కలండి, సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసాను. టమాటా ముక్కలు బాగా కడిగేసి సాల్ట్ వాటర్లో కడుగుతాను నేను వెజిటబుల్స్ ఎప్పుడు. టమాటా ముక్కలు కూడా వేసేసి రాక్ సాల్ట్, టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో మగ్గాలి, ముక్కలన్నీ మగ్గిపోతే బాగుంటాయి అన్నమాట. దీనిలో ఒక పెద్ద బంచి కొత్తిమీర అండి. కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడికి. ఒక పెద్ద బంచి కొత్తిమీర కూడా శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగేసి కట్ చేసి పెట్టి వేసేసాను. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు అనమాట, అది కూడా వేసాను. ఆ నీళ్లు పక్కకి మళ్ళీ లాస్ట్లో పోస్తానమాట. నిమ్మకాయ వేసేసి అది మగ్గబెట్టాను. ఆ లెమన్ వాటర్ కూడా పోసేసానండి. ఇప్పుడు అంతా మగ్గిపోయి రెడీ అయిపోయింది. ఇది చల్లారి పెట్టేసి మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో ముందుగా ఒక ఫుల్ గార్లిక్ అండి, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు దాకా వస్తాయి, వేసాను. తర్వాత ఈ మగ్గబెట్టిన వెజిటబుల్స్ అన్నీ వేసేసాను. ఇట్లా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా పట్టుకున్నాను అనమాట. చట్నీ చూడండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసి ముందుగా ఆవాలు కొంచెం చిటపటమన్నాక పచ్చిశనగపప్పు, జీలకర్ర అవి కూడా వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు అండి, ఒక 6-7 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత 1 స్పూన్ వరకు ఇంగువ, కరివేపాకు వేసేసి దీనికి తాలింపు పెట్టేసి ఆ పచ్చడిలో మిక్స్ చేసుకున్నాను. ఆ వాసనే హ్యాపీగా ఉందండి పీలుస్తుంటే. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఈ చట్నీ ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి.